మనోడు వస్తున్నాడు, మనోడిని అడుగుదామన్నా. సరేనా అన్నా? బెజవాడనా? ఏంటన్నా ఏందన్నా అంత సీరియస్ గా చూస్తున్నావు? ఫోన్ కానీ కెమెరా మన గ్యాస్ మన గ్యాస్ అన్న ఒక్క నిమిషం, నువ్వే కరెక్ట్ చెప్పగలవన్నా? నీ మనసులో ఆర్ట్ఫుల్ గా ఒక విషయం అడుగుతాను, చెప్పగలవన్నా? నీకేం సమాధానం చెప్పాలన్నా? కెమెరా ఎందుకు వీడియో ఒక విషయం అన్న, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒకటే సౌండ్ అన్న, అదే పెద్ది. నువ్వే చెప్పగలవు. చాలా మంది ల్యాప్ అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ల్యాగ్ అంటున్నారు. నువ్వే కరెక్ట్ సమాధానం చెప్పగలవన్నా. మూవీ ఎలా ఉందన్నా ఒకసారి చెప్పన్నా. యాక్చువల్ గా మూవీ అయితే లైట్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఓకే. ప్రతి మూవీ గురించి చెప్పాలి అంటే ముందుగా మీ అందరికి కూడా కొంతమంది సినిమా చూస్తాం రాదని చెప్పొచ్చు, లేదా దాన్ని ఏమంటారు కొంచెం మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఎక్కడా ల్యాగ్ లేదు. సో ఇంకొకటి బుచ్చిబాబు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఆ గేమ్స్ ఏదైతే పెట్టాడో ఆ గేమ్స్ 1 by 1 అలా పెట్టేసేటప్పటికి కొంచెం జనాలకి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది తప్ప సినిమా మొత్తం అది ఒకసారి పిక్ తప్ప అంతా కూడా సూపర్ గా ఉంది. సో బుచ్చిబాబు ఏంటంటే కొత్తగా చూపించాడు రామ్ చరణ్ ని. అండ్ ఇంకొకటి దాంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే, అదే ప్లస్ లో చెప్పాలి మైనస్ లో చెప్పాలి కాబట్టి, సో మైనస్ పాయింట్ ఏంటంటే ఆ ఐటమ్ సాంగ్ అండి. సో అసలు బుచ్చిబాబు గాని రామ్ చరణ్ గారు అసలు ఆ సాంగ్ ఎందుకు ఒప్పుకున్నారో అని అనిపించింది. ఆ సాంగ్ లో అంత బూత్ ఉంది. సో వాళ్ళు విన్నారా లేదా లేకపోతే సడన్ గా పెట్టేశారా నాకైతే అర్థం కాలేదు. కానీ అలాంటి సాంగ్ అసలు అలాంటి హీరో సినిమాలో ఉండకూడదు. సో అదొక మిస్టేక్. సో ఇంకొకటి చిక్రీ చిక్రీ సాంగ్ కానివ్వండి, ఆ డైలాగ్ కానివ్వండి, అంతా కూడా చాలా నేచురల్ గా ఉంది. సినిమా 1 time వాచింగ్ షోస్ థియేటర్కి వెళ్ళి అయితే మరి అంత ల్యాగ్ అయితే లేదు, అంత బాగోలేదు అని కూడా చెప్పక్కర్లేదు. 1 time వాచింగ్ ఆ ఒక్కసారి చూసినా సరే కొంచెం రిలీఫ్ గా ఉంటది, కొంచెం ఎంజాయ్ చేస్తారు. చిక్రీ చిక్రీ సాంగ్ అయితే బాగా జనాలందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకొకటి చాలా మంది కూడా ఏమంటున్నారంటే బుచ్చిబాబుకి కొంతమంది ఏమో గుడి కడతాను అంటుంటే, కొంతమంది బుచ్చిబాబు కనబడితే కొడతాను అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏమో చిన్న చిన్న పిల్లలు అంటే లేడీసే, ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాల అమ్మాయిలు సినిమా రామ్ చరణ్ గారు ఇలా చేస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఏం చేయలేదమ్మా, నువ్వు వెళ్ళి చేస్తావా? సినిమా చేయలేవు. ఆయన నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మొదలు పెట్టిన సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టేశాడు. అంత కష్టపడ్డాడు. ఆయన కష్టానికైనా గౌరవం ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి, ఆ సినిమాలో ఎంత మంది కష్టం ఉంటుందో అదొకటి ఆలోచించండి. బైక్ ముందుకు వచ్చేసి సినిమా బాగాలేదు, సినిమా ఇట్టు, సినిమా ఫ్లాప్, సినిమా ల్యాగ్, సాంగ్స్ పెట్టారు, ఇలా కాకుండా ఆ సినిమా విధానం కరెక్ట్ గా చూడండి. మీరు ఏంటంటే ఆ చక్రీ వచ్చే సాంగ్ వచ్చేటప్పటికి సాల్వ్ చేయడం, అరుపులు చేయడం, పక్కన వాళ్ళకి సినిమా అర్థం కాకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు ప్రశాంతంగా ఫ్యామిలీతో ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా మీకే అర్థమైంది. అప్పుడు మాకు కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో అని. సినిమా అయితే నేచురల్ 1 time వాచింగ్ కంపల్సరీ కూడా సినిమా అయితే బాగుంది అని అయితే నేను అంటున్నాను. కంపల్సరీ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఇది అందరికి డౌట్ ఉండిపోయింది, సినిమా బాగుందా బాగోలేదా, రివ్యూస్ చూసి వస్తున్నాము అని. కొంతమంది రివ్యూస్ వాళ్ళకి చూస్తాం రాదు లేకపోతే ఏంటో కానీ అది నా నోటితో నేను చెప్పకూడదు. సినిమా అయితే కొంచెం నేచురల్, కొంచెం పర్లేదు. 1 time వాచింగ్ థియేటర్ అని చెప్తున్నా కదా, నేను కూడా ఫ్యామిలీకి వెళ్ళి చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటది మీరు అందరికీ కూడా. కొంతమంది మాటలైతే విని మీరు ఆగిపోమాకండి, ఎందుకంటే కొన్ని లక్షల మంది వేలల్లో కష్టం ఉంటుంది ఆ సినిమాకి. దాంట్లో ప్లస్ పాయింట్ గా మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ గారు ఈ సినిమాకి ఎంతో ప్రాణం పెట్టేశాడు. నిజంగా అంత కష్టపడ్డాడు. కొన్ని సీన్లు చూస్తుంటే అసలు రామ్ చరణ్ ఏమైనా చేసింది అన్న పాయింట్ అయితే బుచ్చిబాబు తీసుకెళ్లిపోతాడు ఆడియన్స్ ని. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం అలా ముందుకు వెళ్తా ఉంటే జనాలకి కొంచెం ఎక్కదు. సో ఎక్కే కొందికి కొంచెం అటు ఇటు కదిపేసేటప్పటికి ఆడియన్స్ కి ఎక్కట్లేదు. సో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి గేమ్స్ అని పెట్టేటప్పటికి జనాలకి ఏదో అనిపిస్తుంది. కానీ చూసే విధానంగా కరెక్ట్గా చూస్తే సినిమా అయితే చాలా బాగుంది. సో రామ్ చరణ్ ఆ కష్టానికైనా సరే మనం అందరం వెళ్ళి సినిమాకి సపోర్ట్ చేయాలి. సో వాచింగ్ 1 hour వాచింగ్ ఒకసారి అయితే మీరు కంపల్సరీ చూడండి. ఎవరు కూడా కొన్ని మాటలు నమ్మమాకండి. దయచేసి కూడా మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసి వచ్చిన తర్వాత మీరే కామెంట్ చేయండి. సినిమా చూసి వచ్చాకే కామెంట్ చేయండి. అప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా తెలిసింది. దయచేసి అన్న ఇలా రోడ్ల మీద ఎప్పుడైనా కోళ్ళు మాట్లాడినప్పుడు ఇంత సడన్ గా ఆపమాట. ఏదో వీడియోలు చేస్తా ఉంటాం కదా, ఎవరో వస్తారేమో అని ఆ టెన్షన్ తో ఉంటాం, అంత కోపంగా మాట్లాడా. సో మనోడికి అందరు సపోర్ట్ చేయండి. మనోడి వీడియోలు కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.